అందరికీ నమస్కారం. నా పేరు రాజేందర్ రెడ్డి. జర్నలిస్ట్‌గా చాలా మందికి తెలవదు నేను. అంటే నేను చేసే పనంతా హెల్త్ మీదనే చేస్తా. ఓన్లీ హెల్త్ రిలేటెడే. సో, ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే మీరేదో 3 ఇయర్స్ క్రితం ఇది చేసినామన్నారు గదా! దీనికంటే ముందు కోవిడ్‌ల అంటే నేను చూసిన ఏదైతే జాతకాలు చెప్పేటోళ్ళో మీరన్నట్టు, ఏదైతే వాస్తు చెప్పేటోళ్ళో, ఏదైతే పూజలు చెప్పేటోళ్ళో వాళ్ళు గూడా బెడ్‌లు కావాలని నాకు ఫోను చేసినోళ్ళే సార్. ఆ రోజు కూడా సార్ నాకు ఆక్సిజన్ ఇప్పియండి, లేకపోతే నాకు ఒక హాస్పిటల్‌లో బెడ్ ఇప్పియండి అని సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళందరూ కూడా నాకు బై ఫోన్ కాంటాక్ట్, బై పర్సనల్ ఏదో రకంగా అంటే వాళ్ళకి గనక అంటే వాళ్ళ ప్రాణం మీద గనక వస్తే అప్పుడు ఆలోచన వస్తది సార్. అది రానంత సేపు వీళ్ళ విచ్చలవిడితనం అనేది జరుగుతూనే ఉంది. అది నేను కొన్ని ఏళ్ళ గురించి కూడా చూసినాను. చూసే క్రమంలో కూడా ఇప్పుడు మీరు కష్టపడే కష్టాన్ని కూడా ఇప్పుడు రమేష్ గారు కష్టపడేది గానీ, మీ టీమ్ అంతా కష్టపడేది కూడా పబ్లిక్‌కి ఏది ఉపయోగము, ఏది ఉపయోగం కాదని తెలుసుకోలేని పరిస్థితిలో కొంతమంది జనాలున్నారు. వాళ్ళు ఆశాజీవులు బేసిక్‌గా. ఇది అయితే నాకు లాభం జరుగుతది. మీరు ఏదైనా చెప్పండి సార్. నేను వీళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో వాటి దగ్గర యూరిన్ కలెక్ట్ చేద్దాము. చేసి బేగం బజార్‌ల నేను చిన్న రాటండి అవి ఉంటాయి కదా సార్ చిన్నయి. 50 ఎంఎల్ అవి తాగితే నడుము నొప్పులు పోతది. అవి తాగితే పెరాలిసిస్ పోతది. అవి తాగితే ఇంక సంతానం అయితదని చెప్తే ఈ రోజు కూడా నేను అనేది ఏంటంటే చదువు రాని వాళ్ళు కాదు ఇది నమ్మేది. ఇది దరిద్రం ఏందనంటే బాగా చదువుకున్నోళ్ళు ఇది నమ్ముతా ఉన్నారు. సో, అది బాగా ఇబ్బందికరమైనటువంటి పని. తెలుసు వాళ్ళకి ఇది కాదు. కానీ మరి అది మీరన్నట్టు ఇంటోళ్ళ ఫోర్సా? లేకపోతే ఆయన ఫోర్సా? ఏదో ఆ! ఎందుకు సార్ ఇప్పుడు గట్కేసర్‌ల మొన్న ఒకతన్ని నేను కలిసిన నేను. ఆయన ఏమంటాడంటే పారాలిసిస్ స్ట్రోక్ అనేది బై బీపీ పేషెంట్‌కో లేకపోతే బై స్ట్రెస్ ఏదో ఒకటి వస్తది. ఆయన ఏం ఛాలెంజ్ చేస్తాడంటే నాతోని నేను మరి కెమెరా ఆన్ చేద్దామండి. రికార్డెడ్ చేద్దాము. అంటే భయపడి పారిపోతున్నా. ఆయన 5 సెకండ్స్‌ల 10 సెకండ్స్‌ల పారలైజ్ అయిన పేషెంట్ నడిపిస్తా అంటాడు. సో, దానికి ఎక్కడెక్కడి నుంచో ఒక నలుగురు ఐదుగురిని ఇంటర్వ్యూ చేస్తే ఏ మార్కెటింగ్ లేదు దానికి. లేదు ఎక్కడైనా పబ్లికేషన్స్ ఏం చేయలేదు. కానీ ఎక్కడి నుంచో ఈస్ట్ గోదావరి నుంచి లేకపోతే డోన్ నుంచి అది నేను అసలు ఫెల్ట్ అయిపోయినా వాళ్ళందరిని చూసి. ఏం జరుగుతుంది ఈడ? అక్కడ ఉన్నదని నాకు తెలవడానికి ఆయన 2 ఇయర్స్ నుంచి ఉన్నాడంట సార్ గట్కేసర్‌ల. నేను ఉండేదో ఉప్పల్ డిపో దగ్గరే. సో, నాకు తెలవడానికే 2 ఇయర్స్ పట్టింది. ఈ పబ్లిక్ ఎట్లా కనెక్టివిటీ అయిందనేది నాకు అర్థం కాలేదు. అంటే చెడు అనేది మనం సామెతలు చెప్తాంటారు కదా సార్. చెడు అనేది మాట్లాడేలోపు ఊరంతా తిరిగేస్తది. నిజం గడప దాటక ముందే చెడు ఊరంతా తిరిగేస్తది అన్నట్టు. ఈ ఈ ప్రయత్నాన్ని మీరు గట్టిగా ప్రయత్నం చేయండి సార్. నేను మీడియా పరంగా అంటే హెల్త్ రిలేటెడ్ ఎందుకు నేను ఇయాల ఇన్వాల్వ్ అయినానంటే సో, ఇందులో హెల్త్ ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనులల్ల హెల్త్ రిలేటెడ్ ఉంటుంది. సో, దాని కొరకు నేను హెల్త్ పరంగా ఏదన్నా అంటే మా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్‌తోని గాని మీరెక్కడికన్నా ఎళ్ళినప్పుడు అంటే ఆడ ఏమైతుందంటే పోలీస్ ప్రొటెక్షన్ జరుగుతుంది సార్. పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పటిదాకా అయితుందంటే పొలిటికల్ ప్రెషర్ రానుంచే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. పోలీస్‌కి పొలిటికల్ ప్రెషర్ వచ్చిందనుకోండి అది డిసాల్వ్ అయిపోతాంది. సో, అట్లాంటప్పుడు ఏందనంటే మెడికల్ అండ్ హెల్త్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళని నేను ప్రెషర్ చేయగలుగుతా. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళు చేసేది తప్పా? కాదా? మీరు దాన్ని సైంటిఫిక్‌గా మాట్లాడదామని చెప్పొచ్చు. అప్పుడు మాట్లాడేటప్పుడు హెల్త్ మీడియా అనగానే కొద్దిగా వాళ్ళకి అంటే ఒక నిమిషం ఆగుతారు. ఎందుకొచ్చిన లొల్లి మనం దాని మీద ఇన్వెస్టిగేట్ చేద్దాము. సో, అప్పుడు పోలీసోళ్ళకి కూడా పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా లేదు ఇక్కడ ఒక సైంటిఫిక్‌గా మనం మాట్లాడొచ్చు, చెయ్యొచ్చు అనేది ఈ నిరూపణ అయితే చేయడానికి నేను మీతోని ఉంటా సార్. సో, ఈ విషయంలో నేను మీ అందరితోని ఉండడానికి హ్యాపీగా ఉంటున్నా. ఈ సంతోషమైన ముచ్చట సార్. ఇంకా ముందుకెళ్ళి మంచి చేయాలనేది నాకు ఒపీనియన్. థాంక్ యూ అండి. థాంక్ యూ.